ఈరోజు యుఎస్లో వరలక్ష్మి వ్రతం అందరు బిజీగా ఉన్నారు. బట్ నేనేమో ఇరుముడి సినిమాకి వెళ్ళాను అనమాట. సో నైట్ టైం టికెట్స్ దొరకలేదు ఏ థియేటర్లో. సో మార్నింగ్ 3కి వెళ్ళాను. సో మూవీ చూస్తున్నాను. ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్చువల్లీ. దేవుడు సెంటిమెంట్స్, దేవుడు గురించి ఏమీ పార్ట్ ఎక్కువ లేదు. సాంగ్స్ అన్నీ దేవుడి మీద పెట్టారు. ది కనెక్టెడ్ వన్ థింగ్ ఉంటుంది కనెక్టెడ్. బట్ నా లైఫ్లో ఆఫ్టర్ మాతృదేవోభవలో ఎంత ఆపకున్నా ఎంత అలా ఏడుస్తానో ఈ సినిమాలో అంత ఏడ్చాను అనమాట. అంత ఎమోషనల్ బాండ్ ఉంటుంది. సో మా నాన్నగారు లేరు, తెలుసు కదా. సో మా నాన్నగారు చనిపోయారు. సో ఆ సీన్లో నాకు ఫుల్ ఎమోషన్ ట్రిగర్ అయిపోయింది అనమాట. చాలా చాలా బాగుంది మూవీ. ప్రతి డాటర్ ఫాదర్ వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మూవీ. సో హౌ ఫాదర్ ఎట్లా అప్బ్రింగింగ్ చేశారు వాళ్ళ పాపకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అలా ఉంటే, సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, కష్టం వచ్చినప్పుడు ఎక్కడ మనము స్మార్ట్గా ప్లే చేయాలి అన్నది కొంచెం స్మార్ట్నెస్ ఉండాలన్నమాట. ఓకే, స్మార్ట్గా ఎక్కడ ఉండాలి, ఎక్కడ ట్రూత్గా ఉండాలి, ఇవన్నీ మనము పిల్లలకి చెప్పాలన్నమాట. అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ చెప్పాలి. సో బ్లైండ్గా టీచరే కదా అని పిల్లల్ని వదిలేయటం టీచర్స్ దగ్గర, అవి కంపల్సరీగా చేయకూడదు. వాళ్ళు వచ్చి చెప్పుకోలేని సిచ్యువేషన్లో గురవ్వటం, అవన్నీ చూస్తుంటే అసలు వి గాన్ త్రూ. మనం చాలా మంచి లైఫ్ లీడ్ చేసాం కదా, పాపం ఆ ఊర్లో వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది, మనకంత మంచిగా జరిగింది కదా అనిపిస్తుంది అనమాట. సో బేసికల్గా నాకు ఈ సినిమా చాలా బాగా హార్ట్ టచ్ అయింది. అందరూ వెళ్ళి దయచేసి ఈ సినిమాని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చేయండి మూవీని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.